కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురజాల పల్నాడు జిల్లా గురజాల గ్రామంలో చెందినటువంటి శీలంనేని శ్రీనివాస్ అనే ఆయన ఒక రైతు 10/12/2024 మన గుంటూరు జిల్లా ఎస్పీ సార్ని సంప్రదించడం జరిగింది. దీనిలో విశేషాలు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనే అతను తక్కువ మోతాదులు తక్కువ అమౌంట్ తోటి ఫిలిప్పీన్స్లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని, చాలా తక్కువలో అయిపోతుందని అనే ఉద్దేశంతో రైట్ చాయిస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవితేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది. ఆయన ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇప్పిస్తానని అక్కడ ఫిలిప్పైన్లో పెర్ఫెక్చువల్ హెల్ప్ అనే కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని కట్టకుండా మళ్ళీ వీసా కానీ కొంత, అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత, తర్వాత హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహిత అనే అమ్మాయి ఒకటి ఉంటుంది, ఇతనికి సపోర్టుగా కన్నా బాల రవితేజకు సపోర్టుగా వెంకట్ అని హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి లోహిత వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఫిలిప్పైన్లో స్టూడెంట్స్ తీసుకువెళ్ళి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని మన పాస్పోర్ట్ని ఒరిజినల్ మన సర్టిఫికేట్స్ని కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారనే కంప్లైంట్ మీద ఎస్పీ సార్ని సంప్రదిస్తే ఎస్పీ గారు మా వడ్డిచేరుకూరు పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆయనకి వడ్డిచేరుకూరు సిఏ గారికి పంపించడం జరిగింది. వారు విచారిస్తే ఇతను కన్నా బాల రవితేజ చాలా మోసపూరితంగా చాలా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళ ఒక టీము అమ్మాయి వాళ్ళ ఫాదరు సపోర్ట్ తోటి పెరుమాళపల్లి లోహిత ఆ అమ్మాయి అక్కడ హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళ మామని పార రవికుమార్ అనేటువంటి అతను పెడుతున్నారు హైదరాబాద్లో. వీళ్ళ బ్రాంచ్ ఒకటి ఉంది, అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది, మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. అన్ని చోట్ల వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్కి అని చాలా తక్కువగా అవుతుందని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా గతంలో కూడా కొన్ని జరిగి మా నోటీస్కి వచ్చాయి. అక్కడ పెరుమాళపల్లి కడప జిల్లాలో కూడా విచారిస్తూ ఒక కేసు ఉన్నట్టుగా తెలియంది 2023లో. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరే అమాయక తల్లిదండ్రులు మెడికల్ సీటు తక్కువ ధరకు ఇప్పిస్తామని వాళ్ళని మాయమాటలు చెప్పి మోసగించి వాళ్ళకు ఒక టీము దొరికినటువంటి పిల్లలు ఉన్నారు, అక్కడ చదివేటువంటి పిల్లలు ముగ్గురు. ఆ పిల్లలను కూడా వీళ్ళకి చెప్పించి వీళ్ళ తల్లిదండ్రులను మాట్లాడించి డబ్బులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ అక్కడ నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళకి పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, ఒరిజినల్ రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన పని అయిపోయే వరకు కూడా ఇవ్వరు. అక్కడ భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదని ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. వీళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద విచారిస్తున్నాం. వడ్డిచేరుకూరు సిఏ గారు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇతనికి సరైనటువంటి దీనికి కాలేజీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఆథరైజేషన్ కూడా లేదని మా దృష్టికి వచ్చింది. తర్వాత అకౌంట్స్ కూడా అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ బ్రాంచెస్ కూడా పర్మిషన్లు ఉన్నాయో లేవో ఒకసారి వెరిఫై చేస్తాం, దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా సీరియాటిక్గా చాలా కేసులు పెట్టడానికి ఈ ప్రజలు కొంతమంది అమాయకమైనటువంటి రైతులు వాళ్ళ పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కూడా సరైన యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా మా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారము వీళ్ళ మీద కేసు నమోదు చేశాం. 10/12/24 వడ్డిచేరుకూరు మండలంలో కేసు నమోదు చేశాం.
వీళ్ళకి సపోర్టుగా ఫిలిప్పైన్లో మురుపాల గీతిక, నారాయణ పవన్ కళ్యాణ్, పొలిమేర శివ, తర్వాత పెరుమాళపల్లి లోహిత అనేటువంటి వాళ్ళు ఫిలిప్పైన్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కావాలంటే ఈ పిల్లల్ని మాట్లాడిస్తారు. వీళ్ళు బాగా ఉందని చెప్తారు. అక్కడికి వెళితే అంటే వీళ్ళ టీం వీళ్ళంతా కూడా కొంతమందిని ఇదే విధంగా వీళ్ళ మాయమాటలు నమ్మి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టించుకొని అక్కడ జైల్లో ఉన్నారని మా దృష్టికి వచ్చింది. మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. లోతుగా దర్యాప్తు చేసి ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. కన్నా బాల రవితేజ, వాళ్ళ ఫాదర్ బాల శౌరయ్య, తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పారా రవికుమార్, లోహిత వాళ్ళ మేనమామ, హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ నడుపుతుంటాడు. ఇంకా కొంతమంది వెంకట అనే అతను ఉన్నారు. తర్వాత మురిపాల గీతగా, నారాయణ పవన్ కళ్యాణ్, పొలిమేర శివ అనేటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ ముగ్గురు కూడా ఫిలిప్పైన్స్లో ఉన్నారు. ఈ లోహిత అనే అమ్మాయిని కూడా ఫిలిప్పైన్ నుంచి ఇండియాకు వచ్చిందని తెలుస్తుంది. వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నడా. ఫిలిప్పైన్లో పెట్టారు, వీళ్ళే పెట్టించారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఏమో ఏంటంటే ముందుగా మంచి మాటలు చెప్తారు, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా పాస్పోర్ట్ తీసుకుంటారు. వెళ్ళిన వెంటనే ఒరిజినల్ రికార్డ్స్ తీసుకొని వాళ్ళ ఫీజు అంటే ఒక్కొక్కటి ఫీజు రూపేణా ఫస్ట్ ఎంట్రీ ఫీ అంటారు, హాస్టల్ ఫీజు అంటారు, తర్వాత వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అని అంటారు, కాలేజీ సీట్ అని అంటారు, టర్మ్ ఫీ అంటారు. ఈ విధంగా అడిగిన అమౌంట్ ముందేమో చాలా తక్కువ అమౌంట్ చెప్తారు. తర్వాత ఫేజ్ వైజ్గా చాలా అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మాట వినకపోతే ఏదో ఒక విధంగా అక్కడ లోహిత, తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ ముగ్గురు ఉన్నారు. వీళ్ళకి చెప్పి వీళ్ళతో మాట్లాడించి నమ్మబలికి అక్కడ కేసులు పెడుతున్నారు. ఫిలిప్పైన్లో కూడా కేసు పెట్టారు. ఒక 4 విద్యార్థులు జైల్లో ఉన్నారని తెలుస్తుంది. విచారిస్తూ ఉన్నాం. అదే తెలియడం లేదు. ఇప్పుడు సుమారు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. యాక్చువల్లీ అంటే డబ్బులు రావేమో అనే ఉద్దేశంతో ముందుకు రావట్లేదు. ఈ శ్రీనివాసరావు గారు మాత్రం వీళ్ళు కట్టింది ₹1 కూడా అక్కడ చూపించలేదు. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో కట్టినట్టు ఒక రిసిప్ట్ కూడా లేదు. వీళ్ళ దగ్గర వసూలు చేశారు, అన్నీ కూడా ట్రాన్సాక్షన్ ఉన్నాయి. కానీ కాలేజీ కట్టలేదు. ఏమన్నా అక్కడ కట్టలేదని వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఎవరు అని చెప్తే వాళ్ళు హెరాస్ చేస్తూ ఉన్నారు. ఒరిజినల్ రికార్డ్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అని తీసుకున్నారు. పాస్పోర్ట్ కూడా సీజ్ చేస్తారు. యాక్చువల్గా పాస్పోర్ట్ సీజ్ చేయడానికి లేదు వాళ్ళు, కానీ తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని అక్కడ లోహిత అనే అమ్మాయి చాలా అంటే ఆడపిల్లలకి సంబంధించి చాలా ఇబ్బందులు పెడుతుందని తెలుస్తుంది. వాళ్ళ మేనమామ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్లో ఉంటారు. రవికుమార్, అతన్ని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. అతన్ని కూడా అరెస్ట్ పెడుతున్నాం. అవన్నీ కూడా ఉన్నాయి. చాలా అకౌంట్స్ ఉన్నాయి ఇతనికి కన్నా బాలరావితేజ్ అని అతనికి చాలా అకౌంట్స్ ఉన్నాయి. ఇతను యాక్చువల్గా ఇంటర్మీడియట్ చదివి చాలా అమౌంట్స్ 2021లో వాళ్ళ వైఫ్ని అమెరికాలో ఎంఐజే చేయడానికి కంప్లీట్ చేశారు. అదేవిధంగా హౌస్ కట్టాడు 30-40 lakhs పెట్టి. ఒక 3-4 బ్రాంచెస్ నడుపుతున్నాడు. అక్కడ అంటే అమాయకులను బలి చేస్తూ అమాయకులమైనటువంటి పేదవాళ్ళని, ఎవరైనా మెడికల్ సీట్ కావాలనేటువంటి వెళ్ళినటువంటి వాళ్ళని మోసం మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. ఏమన్నా కేసులు పెట్టి ఏమన్నా అది అడిగితే డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. మాకు అంతే ఇవ్వండి, ₹1 ఇవ్వండి, 2 కోట్లు ఇవ్వండి అని. అది కూడా మా దృష్టికి వచ్చింది. దాని గురించి కూడా విచారిస్తూ ఉన్నాం. 9/2లో ఒక హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడ ఈ మాయమాటలు చెప్పిన తర్వాత పోరుమామిడిలో కేసులు కట్టిన తర్వాత ఈ బ్రాంచ్ ఆఫ్ చేసి ఇది షిఫ్ట్ చేసి విజయవాడకి వెళ్ళాడు. విజయవాడలో వాళ్ళు గత 5-6 months నుంచి డబ్బులు కట్టడంలా అంతా లాక్ చేశారు. వీడు ఎక్కడ పోయినా చీటింగ్ మాటలు చెప్తున్నాడు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దీని మీద సరైనటువంటి దర్యాప్తు జరిగితే కానీ మొత్తం అసలు విషయం తెలుస్తుంది. దీని మీద చాలా యాక్షన్ కూడా అంటే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా డబ్బులు కట్టకుండా మాయమాటలు చెప్తాడు. ప్రతిదీ కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు, డబ్బులు కూడా విడిగా తీసుకుంటాడు. కానీ అక్కడ అమౌంట్ కట్టకుండా చెప్తుంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా చాలా మందిని మోసం చేశాడు. ఓకే, అంటే ఫేజ్ వైజ్ చెప్పండి. ఇంకా చేయలేదు, చేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళ వైఫ్ని చదివించారు. ముట్లూరులో మంచి ఇల్లు కట్టించాడు.
ఇంకా కొన్ని బ్రాంచెస్ ఇంతకుముందు యాక్చువల్గా పాస్పోర్ట్ ద్వారా పాస్పోర్ట్ ఇవ్వడానికి అక్కడ వర్క్ చేయడానికి జాయిన్ అయ్యాడు, ఇంటర్మీడియట్ చదివాడు. బ్రాంచ్ ఆఫీసులు 4-5 పెట్టాడు బ్రాంచెస్ పెట్టి ఈ విధంగా మోసం చేస్తా ఉన్నాడు ఇంటర్మీడియట్ చదివి. పాస్పోర్ట్ సీజ్ చేసాం పాస్పోర్ట్ కూడా సీజ్ చేసాం. ఇతని మీద కూడా లుకౌట్ నోటీస్ జారీ చేస్తాం. వీళ్ళందరినీ కూడా సరైనటువంటి గట్టి యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. కూడా ఇబ్బంది పెడుతున్నారు తెలిసింది. మన ఇండియా పిల్లలు ఇండియా వాళ్ళు ఎక్కడైనా కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తెలిసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.